హాయ్ అండి. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే 30 మందితో బస్సు ప్రమాదం అండి. పరిస్థితి చాలా దారుణం. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ టు జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారండి. 20 మంది గాయపడ్డారు. ముందు ఉన్నటువంటి ట్రక్కు డ్రైవర్ సడన్గా బ్రేకులు వేయడంతో వెనుక వస్తున్న మినీ బస్సు దాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తూ ఉన్నారు. పూర్తి వివరాలకి వెళితే ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ నుంచి మినీ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 30 మందికి పైగా జమ్మూలో వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో అంబాలా సమీపంలో బస్సుకు ముందు వెళ్తున్న ట్రక్కు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో బస్సు డ్రైవర్ సకాలంలో వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అనేది ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం మొత్తం చితికిపోయిందని చెప్తున్నారండి. ఈ విధంగా అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరి బస్సులోనే ప్రయాణికులు చిక్కుకున్నారని కూడా చెప్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులు 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అయితే చెప్తున్నారు. గాయపడిన మిగతా వారంతా దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో పెద్ద హాస్పిటల్స్కి అయితే తరలిస్తూ చికిత్స అందిస్తూ ఉన్నారు. మరి ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని, అయితే అతని వాహనం స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ట్రక్కు ముందు ఉన్న కారు పెట్రోల్ పంపు వద్ద అకస్మాత్తుగా మలుపు తిరిగింది. దాంతో ట్రక్కు డ్రైవర్ తన బ్రేకు వేయడంతో దాని వెనుక ఉన్న మా బస్సు సడన్గా కంట్రోల్ కాలేకపోయింది. ట్రక్కును ఢీకొట్టినట్లుగా అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అయితే ఈ విధంగా తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇది ఒక ఘోరమైన ప్రమాదం అయితే చెప్పుకోవచ్చండి. ఇది ఈ విధంగా ఢిల్లీ నుండి జమ్మూకు జాతీయ రహదారిపై అయితే ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం అయితే ఈ విధంగా చోటు చేసుకోవడం జరిగింది.